Leadership is the capacity to translate vision into reality. That is Dr. Gottipati Lakshmi. పాలన అంటే పదవి కాదు, ప్రజా జీవితంలో మార్పు. దర్శి రాజకీయ ముఖ చిత్రంలో సరికొత్త మార్పులు తెచ్చిన నాయకురాలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. తాను వైద్య వృత్తిలో కొనసాగుతున్నా కూడా రాజకీయ రేసులో కూటమి తరపున దర్శి నియోజకవర్గంలో పోటీ చేశారు. రాజకీయ విజయం రాకపోయినా ప్రజాసేవతో ప్రతి నిత్యం ప్రజలతో మమేకమవుతూ తన నాయకత్వానికి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. నాయకత్వం అనే పదానికి ప్రతీకగా నిలుస్తున్నారు. గొట్టిపాటి లక్ష్మి నేతృత్వంలో దర్శి ప్రాంత అభివృద్ధి పథంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మౌలిక సదుపాయాల విస్తరణ, సంక్షేమ పథకాల సమర్థ అమలు, ప్రజా సమస్యలపై ప్రత్యక్ష స్పందన అన్నీ ఏకకాలంలో సాగుతున్నాయి. నియోజకవర్గంలో ప్రతిరోజు ప్రజల మధ్య ఆమె పర్యటనలు, సమస్యలపై ప్రత్యక్ష పరిశీలన, అవగాహన, పరిష్కార దిశగా ఆమె తీసుకునే చురుకైన నిర్ణయాలు, సభల్లో సమావేశాల్లో ఆమె మాట్లాడే తీరు ఆమెను అసాధారణ నాయకురాలిగా, ప్రజలకు దగ్గరగా ఉన్న ప్రజా నాయకురాలిగా నిలబెట్టాయని చెప్పుకోవాలి. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, యువతతో, అధికారులతో తరచుగా మాట్లాడుతూ వారి అంచనాలను తెలుసుకుంటూ పాలనలో వాటిని ప్రతిబింబించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాలు, తాగునీరు, రహదారులు, ఆరోగ్య సేవలు, విద్యా సదుపాయాల విస్తరణ, జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ద్వారా అభివృద్ధి పథంలో కొత్త దిశ చూపించారు. మరోవైపు ముఖంపై చిరుమందహాసంతో ప్రతినిత్యం ఆమెకు తోడుగా ఉంటూ అద్భుతమైన వాక్చాతుర్యంతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకున్న తన భర్త కడియాల లలిత్ సాగర్ ఎంతో ప్రోత్సాహాన్ని ఆమెకు అందిస్తున్నారు. వీరిద్దరి సమన్వయ నాయకత్వం వల్ల దర్శి ఇప్పుడు కొత్త గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రజల్లో నమ్మకం, రాజకీయాల్లో నాణ్యత, నాయకత్వంలో దృఢత్వం, ఈ మూడు గుణాలు కలిగిన గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్ సాగర్ దంపతులను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఈ నాయకత్వం భవిష్యత్తులో కూడా దర్శి అభివృద్ధి పథాన్ని మరింత వేగవంతం చేస్తారని ప్రజల్లో నమ్మకం వ్యక్తమవుతోంది. మొత్తానికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి రాజకీయ వ్యవస్థలో నిష్కళంకత, ఆచరణాత్మకతకు ప్రతీకగా నిలుస్తున్నారు. ఆమె మాటల్లో స్పష్టమైన లక్ష్యం, బలమైన తత్వం ప్రతిబింబిస్తున్నాయి. ఆమె దర్శిలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా ప్రతి నిత్యం దర్శి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆపదలో నేనున్నానంటూ ముందుకు వచ్చి ప్రజల్లో ధైర్యాన్ని నింపుతున్నారు. పాలన అంటే పదవి కాదు, ప్రజల జీవితంలో మార్పు తేవటమే అసలు లక్ష్యం అనే మాటకు 100% న్యాయం చేస్తూ మాటకు తగ్గ విధంగా ప్రతి చర్యలో ప్రజా ప్రయోజనం, అభివృద్ధి, సేవాధర్మం అనే 3 మూలాలు ప్రతిబింబించేలా చేస్తున్నారు.